హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. భూపాలపల్లి నుండి తీసుకొచ్చాను. అంటే ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాంట్స్ పంచుతున్నారు. సో నేను ఇదొకటి అంటే సెలెక్టెడ్ ఏం కాదు, అవి వాళ్ళు ఇచ్చినవే మేము తీసుకొచ్చుకున్నాను అంతే. ఇది మందార చెట్టు హైబ్రిడ్ అంట. ఇది రోజ్ ప్లాంట్ చూడండి, ఒకటి మొగ్గ ఉంది. దీన్ని ఇంకా కుండీలో పెట్టుకోవాలి. నాకు ఇది ఒకటే ఉంది చిన్నది పాట్, దీనిలో పెట్టేస్తా. ఒకటి మందారకి ఒక పాట్. ఎలా ఆడాలి చెప్పు? అంటే అలా కౌంట్ చేయాలా? నేను వెళ్ళి దాక్కుంటా. ఓకే, బాయ్ బాయ్. అను 5 కౌంట్ చేయలే దొంగ. ఓకే, రెడీ. ఇది సెప్టెంబర్ 9th రోజు మా నాని బర్త్డే. ఇంకా మేము ముగ్గురమే వచ్చాము. అత్తమ్మకి కాల్ చేస్తే అత్తమ్మ గణేష్ దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఈవినింగ్ పూజ ఉంటుంది కదా, అక్కడికి. ఇంకా మేమే వచ్చాము. వచ్చేసరికి బెలూన్స్ అవేం పెట్టలేదు. ఎవరు రామనుకున్నారంట. మేము వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇంకా రారేమో అనుకుని బెలూన్స్ అవేం పెట్టలేదు. మేము వెళ్ళాక మాకు ఇస్తే అవన్నీ పెట్టేసాం. సింపుల్గా ఉన్న బాగా కనిపిస్తుంది కదా. ఆ బెలూన్స్ చూడండి ఒకసారి ఎలా సెట్ చేసామో, బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చాయి ఆ కలర్ కాంబినేషన్ అంతా. నాని చూడండి అస్సలు నవ్వట్లేదు. వీడియో తీస్తుంటే ఎంత నవ్వమన్నా నవ్వట్లేదు. మొహమాటంగా అలా కూర్చొని ఉన్నాడు. పుష్పాప చిన్నివి మెడలో చూసారా, చిన్నివి వేసుకొని ఉంది మెడలో. అవి హెడ్ ఫోన్స్ అంట. తీయరా అంటే అస్సలు తీయట్లేదు. నాని దగ్గర ఆ కేక్ పక్కన పెట్టారు కదా మంగళహారతి, దానికోసం అనేసి ఫ్యాన్ ఆఫ్ చేసి ఉంచారు. సో ఉడకపోస్తుంది రా అని అంటే తీయదు అసలు. ఎవరు చెప్పినా వినట్లే. ఇంకా నాని తీయమంటాడని అక్కడ నుండి వచ్చేసింది. మేము మళ్ళీ కేక్ కటింగ్ అయిపోయాక నైటే వచ్చేసామండి ఇంటికి. మేము నైట్ వచ్చేసరికి 11 అలా అయిపోయింది. వచ్చే దారిలోనే పుష్పాప పడుకునింది. నాని బర్త్డే అయిపోయాక ఒక 2 days తర్వాత వెళ్ళాము విశాల్ మాల్కి. అక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. అదే వాయిస్ పెట్టచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ బాగా డిస్టర్బెన్స్ ఉంది, అందుకనేసి ఆ వాయిస్ పెట్టట్లేదు. హ్యాండ్ వాష్ తీసుకున్నాను, అది buy 1 get 1 ఫ్రీ. ఇంకా 2 బాటిల్స్ తీసుకున్నాను. బాటిల్స్ ఉన్నాయి ఇంట్లో, కాకపోతే అవి తీసుకొని ఎటు వెళ్ళినా అక్కడే మర్చిపోయి వస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా. ఇవైతే ఓకే, మర్చిపోయినా పర్లేదనేసి అవి నార్మల్ బాటిల్సే తీసుకున్నాము. ఇది ఒకటి హారతి ప్లేట్ తీసుకున్నా. ఇవి ఆన్లైన్లో చాలాసార్లు సెర్చ్ చేశాను, కాకపోతే తీసుకోలేదు. క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కదా, మనము డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది అనేసి తీసుకోలేదు. ఇది 100 రూపీస్ పడింది నాకు, కాకపోతే 150 రూపీస్ది పెద్ద ప్లేట్ ఉంది. కానీ దేవుడి దగ్గర పెట్టడానికి నాకు ఈ చిన్న ప్లేట్ సరిపోద్ది అనేసి
నేను ఇదే తీసుకున్నాను. పెద్ద ప్లేట్కి వచ్చేసి 150 రూపీస్. ఇది చిన్నగా క్యూట్గా బాగుంది. ఒకటి అగరబత్తి స్టాండ్ వచ్చింది, ఇంకా ప్రమిద దీపం పెట్టుకోవడానికి, ఇంకొకటి ఒక బౌల్ లాగా వచ్చింది చిన్నది. అందులో ఏమంటారు నైవేద్యం అవి పెట్టుకోవచ్చు. ఇంకా కుష్పాపకి అక్కడ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేదంతా వింటర్ సీజన్ కదా, సో ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది కదా చలేయకుండా అనేసి ఇవి తీసుకున్నా. కుష్పాపకి ఎప్పుడు నేను టీషర్ట్సే తీసుకుంటాను. టీషర్ట్స్, షార్ట్స్, ఫ్రాక్స్ చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను అంతే. చూడండి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. పిల్లలకి డార్క్ కలర్స్ వేస్తేనే బాగుంటాయి కదా, లైట్ కలర్స్ వేస్తే 1-2 సార్లు వేసాక అవి పాతవిలే కనిపిస్తాయి. కొంచెం బ్రైట్ కలర్స్ వేస్తే క్యూట్గా కనిపిస్తారు, అంటే నా ఒపీనియన్ అది అంతే. ఇది ఒకటి తీసుకున్నాను రెడ్ కలర్. చూడండి దీనికి వచ్చేసి ఇలా వైట్ కలర్ ప్యాంట్ ఇచ్చారు. మా పాపకి ఫ్రాక్స్ కన్నా షార్ట్స్ టీషర్ట్స్ వేస్తేనే బాగా కనిపిస్తుంది. నాకు అలాగే ఇష్టము. ఫ్రాక్స్ చాలా తక్కువ వేస్తా. మళ్ళీ ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నాను. ఇలాంటిది పింక్ కలర్ ఫ్రాక్ ఉంది, కాకపోతే అక్కడ ఇంకా ఏం లేవు. సిద్ధి ఇంకొకటి ఏమైనా తీసుకో అంటే నేను అది రెడ్ కలర్ ఫ్రాక్ బాగుంది కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు వేయచ్చు, ఎల్లో డే రెడ్ డే అని ఉంటాయి కదా, అలా అనేసి ఒకటి తీసుకున్నా. ఇంకొకటి బాక్సెస్ తీసుకున్నా. యాక్చువల్గా నేను ఆ మాల్కి వెళ్ళింది ఈ బాక్సెస్ తీసుకోవడానికి అనేసే, కాకపోతే అవి అదొకటి తీసుకుని మళ్ళీ ఇంకా ఏవి చూడొద్దు అనుకునే వెళ్ళాను. అది తీసుకున్న తర్వాత సిద్ధ్ అన్నారు కుష్పాపకి ఏమైనా డ్రెస్సెస్ తీసుకో అంటే కుషికి చూశాను, ఆ డ్రెస్సెస్ తీసుకున్నా. తర్వాత సిద్ధ్ ఏమో ఆ బాటిల్స్ 2 ఇంకా హ్యాండ్ వాషెస్ తీసుకున్నారు. మళ్ళీ అవి తీసుకొని వస్తుంటే నాకు అదొకటి హారతి ప్లేట్ కనిపించింది, ఇది నాకు చాలా నచ్చింది, అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నా. అందుకే మాల్స్కి వెళ్ళొద్దండి ఎప్పుడైనా, అంటే వెళ్ళొద్దని కాదు, మనం దేనికోసం వెళ్తామో అదే తీసుకొని రావాలి. ఇండివిజువల్గా షాప్కి వెళ్ళి మనకి ఏది కావాలో అది తీసుకుంటేనే బెటరు. ఇలా మాల్స్కి వెళ్ళామనుకోండి, మనకు అవసరమైనవి కాకుండా అనవసరమైనవి కూడా చాలా తీసుకొచ్చుకుంటాం. అంటే అన్నీ నచ్చుతాయి మనకి, ఇది కూడా అవసరమే అనిపిస్తుంది ఏది చూసినా కూడా, అలా తీసుకొచ్చుకుంటాము. చూడండి అందులో 4 బాక్సెస్ వచ్చాయి, అలా 4 వచ్చాయి. దీనికి వచ్చేసి 300 ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు, అంతే. ఇవి తీసుకున్నాను. ఇంకా పాపని పడుకోబెట్టేసా. పాప పడుకొని లేచేసరికి మళ్ళీ లంచ్ టైం అవుద్ది, అందుకే త్వరగా వంట చేయాలనేసి చిక్కుడుకాయలు చించి వేసి పెట్టుకున్నా పొద్దున్నే. ఇంకా చిక్కుడుకాయ కర్రీ కోసం అనేసి ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసాను. అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిక్కుడుకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు వేగాక టమాటో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపోయేంత. తర్వాత టమాటోస్ మంచిగా కుక్ అయ్యాక అందులో తగినంత కారపొడి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఏంటంటే మనం కొంచెం అంటే చిక్కుడుకాయలు ఉడికాక కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే, ఇంకా అయిపోయింది. కుష్పాప లేసింది. థ్యాంక్ యూ మమ్మ. అది నా కేకా? వావ్ మమ్మ, థ్యాంక్ యూ. ఎక్కడ కూర్చోవాలి? సోఫాలో కూర్చోవాలా? ఓకే ఓకే. ఎలా కట్ చేయాలి?
థ్యాంక్ యూ మమ్మీ. చాక్లెట్ వస్తే తగ్గొద్దు. చాక్లెట్ చాక్లెట్. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? మేము హ్యాపీ బర్త్డే గేమ్ ఆడుకుంటున్నాం. కుష్ పాప నేను కిచెన్లో ఉంటే పిలిచింది, నన్ను పిలిచి మమ్మీ నీకోసం కేక్ రెడీ చేశాను, కేక్ కట్ చేయనంటే వచ్చేసా. అంటే నా కోసం బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుందంట కుష్ పాప. సో నాదైపోయాక మళ్ళీ నెక్స్ట్ కుష్ పాప బర్త్డే అనమాట. రోజు ఏదో ఒక గేమ్, కొత్త గేమ్ రెడీ చేస్తుంది, ఇద్దరం కలిసి ఆడుకోవాలి. మళ్ళీ చూసారా ఇప్పుడు కుష్ పాప బర్త్డే. వస్తాను కట్ చేయి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ బర్త్డే మమ్మా. కేక్ బాగుంది బేటా. బాయ్, సీ యూ.